హాయ్ నమస్తే ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే పెద్ద గండమే తప్పిందండి. దేవుని అనుగ్రహం మన మీద ఉంది అనడానికి సాక్ష్యం మా ఇంట్లో జరిగిన సంఘటనే. మాకు గ్యాస్ అయితే 1 మంత్ 15 డేస్ దాకా వస్తుంది. అయితే ఈసారి 19 డేస్కే అయిపోయిందనమాట. ఏంటి ఇట్లా అయిపోయింది అనుకుని చూసేసరికి గ్యాస్ నుంచి లీకేజ్ అయితే రావడం మొదలైంది. లాస్ట్ మంత్ కూడా ఇలాగే కారింది, కానీ అది స్టవ్ దగ్గర నుంచి వాటర్ వస్తున్నాయేమో, లేకపోతే షింక్ దగ్గర నుంచి ఎక్కడైనా వాటర్ లీక్ అవుతుందేమో అనుకున్నాము. కానీ ఇలాగా గ్యాస్ చుట్టూరా వాటర్ లిక్విడ్ లాగా వాటర్ బయటకు వచ్చేస్తుంది. దానివల్ల మాకు తెలియలేదన్నమాట, అదేంటో వాటర్ అనేది తెలియలేదు. తర్వాత మేము గ్యాస్ అతన్ని హెల్ప్ లైన్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిచాము. అతను చెప్పాడనమాట, పైప్కి వారంటీ అయిపోయింది, అది 5 years వరకే ఉంటుంది. 4 స్టవ్ బర్నర్స్కి అయితే వెనకాల నుంచి పైప్ ఉంటుంది కదండి, అదంతా బాగా ఎక్స్పైరీ అయిపోయిందనమాట. అయితే మేము మార్చాలి అనుకుంటున్నాము. ఈ లోపల ఇలా జరిగిందనమాట. దేవుడి దయ వల్ల ఉండడం అంతా బాగా జరిగింది అని అనుకుంటున్నాము. ఇది గ్యాస్ అంతా ఇలా లీక్ అవుతుంది. మీరందరూ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి. నేను ఈ వీడియో పెట్టడానికి కారణం అందరికీ తెలియాలనే ఈ విషయం, ఇలా ఎవరికీ కాకుండా ఉండటానికని. ఈ గ్యాస్ ఇలా లీక్ అయితే వస్తుంది. అలాగే మన గ్యాస్ పైపు ఒకటి 4 బర్నర్ స్టవ్ అయితే వెనక్కి ఉంటుంది కదండి. గ్యాస్ నుంచి పైపు మనం కిచెన్ టాప్ నుంచి కింద నుంచి పైకి పెట్టుకుంటాం కదా, అలాగే గ్యాస్ స్టవ్ కూడా మనకి వెనక వైపుకు ఉంటుంది. ఇది ఒకసారి మనందరం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా. ఏమాత్రం లీక్ అయినా కూడా వెంటనే హెల్ప్ లైన్ వాళ్ళకి అయితే మనం కాల్ చేసి పిలవాలన్నమాట. ఎక్స్పైరీ అయిపోయిన పైప్ని అయితే పడేసామండి, అందుకే ఈ వీడియోలో చూపించడం అవ్వలేదు. ఈ వీడియో నలుగురికి తెలియాలని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎమర్జెన్సీ పనులను అయితే వాయిదా వేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.